కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే మీరు ఇక్కడికి వచ్చిండ్రు, ఇక్కడికి ఉన్నటువంటి విషయాన్ని కనుక ఒక్కసారి పరిశీలిస్తే తను కూడా ఒక ఇన్ఫీరియర్ గా వెళ్ళిపోయేటువంటి స్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరితోటి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మా గురువు గారి అనుజ్ఞ రావాలి, అలాగే అమ్మవారి అనుగ్రహం మాకు వస్తే తప్ప నేను ఎవరితో మాట్లాడడం అని చెప్పి భీష్మించుకుని కూర్చున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఈ అర్ధరాత్రి సమయంలో ఏమనిపిస్తుంది మీకు ఇట్లా వాతావరణం చూస్తుంటే? నా పేరు రంజిత అండి. నేను ఇక్కడ ఒక ట్రాన్స్ మహిళను, వరంగల్లోనే ఉంటాను. మాకు డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫు నుంచి మాకు ఒక కాల్ వచ్చింది. కాల్ వస్తే ఇక్కడ ఇలా వచ్చి అగోరి ఇక్కడే కూర్చొని ఉందని చెప్పగానే మేము వెంటనే పరిగెత్తుకుంటూ లైలా కానీ నేను కానీ మా పిల్లలు కానీ అందరం ఇక్కడ పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసాము. వచ్చాక తనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే తను ఏమంటుందంటే ఒక 5 రోజుల వరకు మాత్రం నేను ఎవరితో మాట్లాడను అని చెప్పేసి తను మా మాటలు అయితే విన్నది. ఇంతవరకు తను మోటివేట్ చేయడానికి అయితే మేము ప్రయత్నించాము. ఎందుకంటే మన వరంగల్లో వచ్చేసరికి ఒక ట్రాన్స్ అనేసరికి ట్రాన్స్జెండర్లు అందరి మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో తనకైతే మేము చెప్తున్నాం. నిజానికి అఘోరీలు అంటే కూడా ఎఫెక్ట్ అంటే ఎలాంటి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం అంటే తనకు ఇప్పటి వరకు సోషల్ మీడియా మొత్తం కూడా తనను ఒక ట్రాన్స్జెండర్ గానే గుర్తిస్తున్నారు. ట్రాన్స్జెండర్ అంటున్నారు కాబట్టి ట్రాన్స్జెండర్లు కూడా ఇలా చేస్తారా అనేది ఒకటి పబ్లిక్ లో థాట్కి వస్తుంది కదండి. ఆమెను కొట్టడము, నిన్న విజయవాడలో జరిగిన సంఘటన, ఆ హైవే రోడ్ లో చేసింది తను, అలాంటి హంగామాలు జరగడం వల్ల ఇప్పుడు ట్రాన్స్జెండర్లలో కూడా ఇట్లాంటి అఘోర తత్వంతో కూడా ఉంటారా అనేది ఫస్ట్ టైం ఏమైతే చూడడం. నేను అఘోరీలను చూశాను, దాదాపు నేను ఢిల్లీలో ఉన్నాను. ఒక 16 years వరకు అఘోరీలను చూసాను. అక్కడి ప్రాంతంలో మేము చూసినప్పుడు కుంభమేళ టైంలో మేము అఘోరీలను చూసాము. అక్కడ అఘోరాలు కానీ అఘోరీలను కానీ చూసాము. కానీ దాదాపు కూడా వాళ్ళ పూజా కార్యక్రమాలు ఏందో వాళ్ళేందో చేసుకుంటూ వెళ్తారు. తను మాత్రం మన జనజీవన శైలి లాగా మన సనాతన ధర్మాన్ని ఏదైతే కాపాడుకోవాలి అనుకొని జనజీవంలోకి అయితే తను ఫస్ట్ టైం వచ్చిన అఘోరిగా అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ అఘోరీలు కూడా మేము ఒక 30-40 ఏళ్ల బట్టి మేము చూస్తున్నాం అఘోరీలను. కానీ ఏ అఘోరి కూడా ఇట్లా సనాతన ధర్మం కాపాడాలని కానీ పబ్లిక్ ఏదో తెలియజెప్పాలనే ఉద్దేశంతో తను ఇక్కడికి రావడం అయితే జరిగిందని నేను అనుకుంటాను. తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఒక విషయం నేనైతే చెప్తున్నానండి, ముఖ్యంగా సోషల్ మీడియా అనేది తను చాలా హైలైట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఈ మీడియా కనుక లేకపోతే తన పని ఏదో తను చేసుకొని పోయేది కావచ్చేమో కదా, మనకు తెలియదు కదా. మీడియా ద్వారానే కదా తను బయటకు వచ్చింది. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఇలాంటి వాళ్ళ విషయాలు ఏదైనా ఉంటే సామరస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. అలాంటి వాళ్ళని కూడా బాగా హరాస్మెంట్ చేసినట్టుగా కూడా ఇప్పుడు మీడియా ద్వారా కూడా ఏమవుతుందంటే తనకు ఒకలాంటి హరాస్మెంట్ జరుగుతుంది. దాని ద్వారానే డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ పబ్లిక్ కానీ ఎక్కడైనా కానీ ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ అర్ధరాత్రి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం డ్యూటీ చేసుకోకుండా వాళ్ళు పొద్దుంతా డ్యూటీ చేసి వాళ్ళు ఇళ్లలో పోకుండా ఈ టైంలో అర్ధరాత్రి శ్మశాన వాటికి ఇక్కడ ఉండాల్సిన అవసరం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే లేదు. కానీ తనకు ఒక రక్షణ లాగా ఇక్కడైతే మన వరంగల్లో అయితే రక్షణ కల్పిస్తున్నారు. పక్క రాష్ట్రాలలో నిన్న జరిగిందంతా కూడా మనం సోషల్ మీడియాలో చూసాము. కానీ తనను కూడా అర్థం చేసుకుని ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాం. అఘోరి తత్వం గురించి మాకు పూర్తిగా తెలియదు, తను ఎలా ఉండాలి ఏంటి తర్వాత మేమైతే చెప్పే స్థితిలో అయితే మేము లేము. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ ఇబ్బందులన్నింటినీ చూసుకుంటే తనని తను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి కొన్ని ప్రభుత్వాలకు అర్థం కావట్లేదా, సొసైటీకి అర్థం కావట్లేదా, తన ప్రవర్తన చక్కగా లేదా, కానీ దేని వల్ల ఫిజికల్ హరాస్మెంట్ అయితే జరుగుతుంది తనకి. అది చాలా ఇబ్బందికరం, మాకు చూస్తే బాధ కలుగుతుంది. కాబట్టి అదంతా కూడా ఫిజికల్ హరాస్మెంట్ ఆపేసి ప్రశాంతంగా తనతో చర్చించి ఎవరైనా చర్చలు జరిపి ప్రభుత్వం కానీ ఎవరైనా స్వామీజీలతోనే కానీ లేదా అఘోరీలతోనే కానీ చర్చలు జరిపించి తను ఏ ఉద్దేశంతో వచ్చిందో ఇక్కడ తెలుసుకొని తను ఎక్కడ ఎలా ఉండాలనుకుంటుందో ఆ కోణంలో తను పెడితే బాగుంటుందేమో. ఈ న్యూస్ సెన్స్ ఈ పబ్లిసిటీ గొడవలు తగ్గుతాయనేది నా కోణంలో నేను చెప్పే. ఇప్పుడు మీరు ఈ కోణంలో తనకు చెప్తున్నారు, కానీ ప్రజలు కూడా ఒక వేరే రకంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో తను ఒక అన్ని వదిలేసి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రజలకు కూడా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎందుకంటే కొన్ని దాడులు జరుగుతున్న నేపథ్యంలో అంటే సార్ ఇక్కడ ప్రజలకు అఘోరి తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళైతే తను భక్తితో చూస్తున్నారు, తెలవని వాళ్ళు తనను ఒక వింతగా చూస్తున్నారు. కాబట్టి ఆ వింతగా చేసే వాళ్ళతోని మనం ఒకటే చెప్తున్నాము, ఎవరికైనా సరే పబ్లిక్ లో ఇంతకు ముందు అలా మన సమాజంలో అలా అఘోరీలు తిరిగిన సంఘటనలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి అది సొసైటీకి కొంత వింతగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఒక వింతగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వమే దీన్ని చొరవ తీసుకొని ప్రభుత్వమే ఈ వ్యక్తిని ఎక్కడ ఉంచాలి, ఎలా ఉంచాలి, ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తే ఇదంతా సొసైటీగా అయినా కానీ లా అండ్ ఆర్డర్ గా ఇష్యూ గానీ జరగకుండా ఉంటుందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.